వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే రోజా బెంజ్కి రిషికొండకు లింక్ ఏంటి. ఈ టాపిక్ ఇప్పుడు కాదు, యాక్చువల్గా ఎప్పటి నుంచి కూడా రోజా ఎప్పుడైతే తన కొడుకు బెంజ్ కారు కొనిచ్చారో తన మంత్రి అయిన తర్వాత అప్పటి నుంచి చాలా సీరియస్గా దీని మీద చర్చ జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా ఆమె ప్రత్యర్థులు ఇదే అంశం మీద ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. రోజా మీద వచ్చిన అవినీతి విమర్శలు చెప్పాలంటే ముందుగా ఆమె తిరుపతి దర్శనాలు వాటికంటే కూడా ఈరోజు రిషికొండ లాంటి ప్యాలెస్ల కంటే కూడా ఎక్కువగా ఆమె బెంజ్ గురించే చర్చ జరుగుతూ వచ్చింది సోషల్ మీడియాలో ఇన్ని రోజులు. అయితే అప్పటిదాకా ఒక లెక్క, మొన్నటి వరకు ఈరోజు ఓటమి పాలయ్యి రోజా పూర్తిగా ఇప్పటిదాకా చేసినవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్న తీరుతో మరోసారి ఈ బెంజ్ అంశం హాట్ టాపిక్ అవుతూ ఉంది. అనేక రకాలుగా ఈరోజు గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా బయటకు వచ్చి ఆ స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడిన గాలి భానుప్రకాష్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు రోజా అవినీతిని బయటికి తీసే పనిలో పడ్డారు. ఎందుకంటే ఆ స్థాయిలో ఆమె హ్యూమిలేట్ చేస్తూ వచ్చింది. తన కాన్స్టిట్యున్సీ ప్రత్యర్థులనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు మొదలుకొని ఆ పార్టీలో చోటా నేతల వరకు. అందుకే ఈ రోజు నిజంగానే టార్గెట్ అవుతూ ఉన్నారు. అటు సోషల్ మీడియాకు, అదేవిధంగా చూసినట్లయితే ఇటు ప్రత్యర్థులకు, అటు జనసేన టీడీపీ నేతలు కూడా టార్గెట్ అవుతున్నారు. అందుకే ఈరోజు రోజా బెంజ్ వ్యవహారం పదే పదే వెలుగులోకి వస్తూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకు తెలిసిందే, రోజా రాజకీయ జీవితం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం, జగన్మోహన్ రెడ్డి వెంట నడవడం, ఆ పార్టీలో మహిళా అధ్యక్షురాలు పదవి కూడా దక్కింది ఆవిడకి. ఆ తర్వాత 2014లో నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గాలిముద్దు కృష్ణనాయుడు ఓడిపోయారు ఆమె చేతిలో. అందుకని 2019కి వచ్చేటప్పటికి మరోసారి ఆమె ఎమ్మెల్యేగా గెలుచున్నారు. ఏపీఐఏసీ లాంటి చైర్పర్సన్ పదవులు దక్కే ఆమెకు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో భాగంగా రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఆమెను క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సెకండ్ టైం జరిగినప్పుడు ఆమెను మంత్రిని కూడా చేశారు, టూరిజం శాఖ మినిస్టర్గా. పార్టీ అధికారంలో ఉంది. అసలు యాక్చువల్గా ప్రతిపక్షంలో ఉంటేనే రోజా నోటికి అడ్డుకట్ట వేయరు, ఎవరు కూడా వేయలేరు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ స్థాయిలో డే 1 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి రోజాని ప్యాంపర్ చేసిన తీరు మాత్రం నా భూతో నా భవిష్యత్ అనే చెప్పుకోవాలి. అలా రోజా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఎన్నోసార్లు రెచ్చిపోయిన తీరు, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా, అది అసెంబ్లీ అయినా తాడేపల్లి ప్యాలెస్ అయినా, అది బహిరంగ సభ అయినా లేకపోతే ప్రెస్ మీట్ అయినా, ఆ స్థాయిలో రోజా రెచ్చిపోయిన తీరు మాత్రం అది ఎవరు కూడా మర్చిపోలేరు. అసలు ఒక మహిళా నేత ఎలా ఉండకూడదు అనడానికి ఈ రోజా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ జనరేషన్ గుర్తుపెట్టుకోవాలంటే కూడా అతిశయోక్తి కాదు. అలా జగన్మోహన్ రెడ్డి ఆమెను ప్యాంపర్ చేస్తూ వచ్చారు. ఒకవైపు పార్టీ అధికారంలోకి వచ్చింది, తాను ఎమ్మెల్యేగా గెలిచింది, తాను మంత్రి అయింది. ఇక రోజా నోరంటే గట్టు దగ్గర గోదావరి అనుకోవాలి. ఆ స్థాయిలో రోజా మాట్లాడిన మాటలు అన్నీ కూడా రికార్డెడ్ ఎవిడెన్స్. ఈ రోజున వాటిని ఎక్కడ దాచిపెట్టడానికి కూడా లేదు. తన ఎదురుగా ఎవరు ఉన్నారు అన్న స్థాయిని మర్చి, తన స్థాయిని కూడా, మంత్రి అన్న తన స్థాయిని కూడా మర్చి ఆమె చేసిన విమర్శలు ఎన్నోసార్లు కాంట్రవర్సీకి గురైన పరిస్థితి అయితే ఉంది. అలాంటి రోజా ఈ రోజున మనం చూసినట్లయితే ప్రత్యేకించి అనేక కేసులు ఇరుక్కోబోతున్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే ఈ రోజున చూస్తే ఏదైతే రుషికొండ అంశం ఓడిపోయిన తర్వాత రోజా అదే స్థాయిలో ట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఆఖరికి రిజల్ట్స్ వస్తాయన్న ముందు రోజు కూడా పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి వెంట్రుకు కూడా పేకలేరు ఆయన అంటూ కూడా మాట్లాడింది. సేమ్ యాజ్ యూజువల్గా లోకేష్ని చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ కూడా అలాంటి డెరిగేటరీ కామెంట్స్ చేసింది. ఈరోజు చూస్తే 40,000కు పైగా మెజారిటీతో గాలి భానుప్రకాష్ చేతిలో ఓడిపోయింది ఆవిడ. ఆమె ప్రత్యర్థి అయిన పెద్దిరెడ్డి అండ్ దెన్ మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంపీగా ఎమ్మెల్యేలుగా గెలవడం జరిగింది. కేజే శాంతి లాంటి వాళ్ళు ముందుకు వచ్చి రోజా నగరిలో అడుగు పెడితే ఊరుకోమంటూ కూడా ఈరోజు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. తన ఓటమి కంటే తన ప్రత్యర్థి గెలిపి ఆమెను ఈరోజు మరింతగా మదన పడేలా చేస్తోంది. అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు ఆమెను కేసులు కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సమయంలోనే బెంజ్ విషయం కూడా హైలైట్ అవుతోంది. రిషికొండ విషయం ఏదైతే మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మీడియాను తీసుకుని రిషికొండకు వెళ్ళడం, రిషికొండలో జగన్మోహన్ రెడ్డి తన సొంత ఇంటి పేరుతో కట్టించుకున్న ప్యాలెస్లు కానీ, ఒకవైపు రోజా లాంటి వాళ్ళు అది ప్యాలెస్ కాదు, అది జస్ట్ సీఎం క్యాంప్ ఆఫీస్ అని ఒకసారి చెప్పడం, అది ప్రభుత్వానికి గెస్ట్ హౌస్లే, అది గెస్టుల కోసం అని చెప్పడం, వైజాగ్ రాజధాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెస్టుల కోసం కట్టించారని చెప్పడం, ఇలా నాలుగు మడతేసి మాట్లాడిన మాటలు కూడా అంతగా వైరల్ అయ్యాయి. అసలు ఒక్క విషయం ఏంటంటే ఈరోజు రుషికొండ ప్యాలెస్ని కళ్ళెదురుగా చూసిన వాళ్ళంతా, అందులో ఉన్న వస్తువులు కానీ ఆ హై అండ్ ఎక్విప్మెంట్ని చూసిన వాళ్ళంతా కూడా ఈరోజు నేషనల్ మీడియా సైతం దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డిని. ఎప్పుడైతే రుషికొండ వ్యవహారం తెర మీదకి వచ్చిందో, యాక్చువల్గా తన ఓటమి తర్వాత రోజా ఎక్కడా కూడా మాట్లాడలేదు, దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. ఒక ట్వీట్ మాత్రం చేశారు ఆవిడ, మంచి చేసి కూడా ఓడిపోయాం, బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా ఒక ట్వీట్ చేశారు. దానికే అటు జనసేన టీడీపీ శ్రేణులు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి ఆమె మీద. ఆ స్థాయిలో ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు, మంచి చేస్తే మీరు జనం ఎందుకు ఓట్లేదు మీకు అని చెప్పేసి. సో అలా దెబ్బతో రోజా సైలెంట్ అయిపోయారు, అసలు చెన్నైకి వెళ్ళిపోయారు ఆవిడ.
అలాంటి స్థాయిలో ఉంటే అలాంటి స్థాయిలో ఉన్న సమయంలోనే రిషికొండ ఇష్యూ తెర మీదకి వచ్చింది. రిషికొండ ఇష్యూ ఏపీ గల్లీ నుంచి ఢిల్లీలో జాతీయ మీడియా వరకు అంత హైలైట్ అవుతూ ఉంటే బట్ రోజా దాన్ని ఖండించే విధంగా కావాలంటే డబ్బులు వెనక్కిస్తామన్నట్టు మాట్లాడారు. ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెస్టుల కోసం కట్టించారంటూ కూడా మాట్లాడారు. అలా అనేక రకాలుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆవిడ. అప్పుడే రోజా ఎప్పుడైతే దీన్ని కండెమ్ చేసే ప్రయత్నం చేశారు, రిషికొండ ఇష్యూని ఆమె జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసే ప్రయత్నం చేసిందో అక్కడే ఆమె చేసిన అక్రమాలు బయటకు వచ్చాయి. ఈ రోజున అక్కడే గాలి భానుప్రకాష్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. రిషికొండలో పలు నిర్మాణాలకి పలు కాంట్రాక్టులు కట్టబెట్టినందుకే వాళ్ళంతా రోజాకు బెంజ్ కారు కొనిచ్చారంటూ కూడా ఆయన ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని. ఆ బెంజ్ కారు విషయాన్ని కూడా వెలికి తీయాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా, అధికార పార్టీలో ఉండి కూడా. ఈరోజు గతంలో మనం చూస్తే రిషికొండ మీద అనేక అక్రమ నిర్మాణాలకు ఆమె కారణమయ్యారు. యాక్చువల్గా రిషికొండ ప్యాలెస్ని ఓపెన్ చేసింది కూడా, రిబ్బన్ కట్ చేసింది కూడా ఆవిడే ఆ రోజున. బట్ అవి పేరుకు మాత్రమే గెస్టుల కోసం అని చెప్పారు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అని చెప్పారు. అంతకుముందు ఉన్న పాత వాటిని కారణం లేకుండానే హరిత ప్లాజా లాంటి వాటిని కూలగొడతాం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం అంతే ఎక్విప్మెంట్ని విదేశాల నుంచి రప్పించడం జరిగింది. వీటన్నిటికీ సంతకాలు పెట్టింది, పర్మిషన్లు ఇచ్చింది టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజానే. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది బ్లంట్గా రోజా వ్యవహరించిన తీరు ఈరోజు ఆ మెడకు చుట్టుకుంది. సో బెంజ్ కారు రోజాకి అంతకుముందు అప్పుల్లో ఉన్న రోజాకు బెంజ్ కారు రావడం వెనుక ఈరోజు పూర్తి స్థాయిలో ఆమెకు జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. సొంత కాంట్రాక్టులు కట్టబెడతాం కారణంగానే ఆమె బెంజ్ కారు వచ్చింది అనే విషయాన్ని ఈరోజు ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు గాలి భానుప్రకాష్. ఈ ఇష్యూలోనే రోజా ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయింది అనుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఈరోజు రోజా మీద ఆ స్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమె బెంజ్ కారుతో సహా ఆమె దిగిన ఫోటోలను పెట్టి సోషల్ మీడియా అంతా కూడా రోజాని ట్రోల్ చేస్తూనే ఉంది. మరి ఈరోజు తిరుపతి దర్శనాల విషయంలో ఆమె ఇరుక్కున్నారు అడ్డంగా. ఇప్పటికే ఆ అవకతవకలను కూడా ఈరోజు బయటికి తీసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం. టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఆమె చేసిన అక్రమాలు కూడా ఆడుదాం ఆంధ్ర మొదలుకొని ఈరోజు రిషికొండ ప్యాలెస్ వరకు ఆమె చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆమె ఆస్తుల గురించి కూడా కొంతమంది ప్రైవేట్ కేసులు కూడా ఫైల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇవన్నీ ఒక అయితే ఈరోజు బెంజ్ కారు సంగతి ఏంటంటే కూడా సోషల్ మీడియాలో రోజా ట్రోల్ అవుతున్న పరిస్థితి మాత్రం నిజంగానే దారుణమనే చెప్పుకోవాలి. యాక్చువల్గా మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బెంజ్ కారు కొనకూడదు అంటే కొనొచ్చు, అది సక్రమంగా అనేది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి. సో రోజా వ్యవహరించిన తీరు మాత్రం ఈరోజు మాత్రం ఆ పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మరి వీటన్నిటికీ రోజా ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం చూడాలి. ఆ స్థాయిలో ఆమెను టార్గెట్ చేస్తూ వచ్చారు. మంచి చేస్తే మీరు జనం ఎందుకు ఓట్లేదు మీకు అని చెప్పేసి. సో అలా దెబ్బతో రోజా సైలెంట్ అయిపోయారు. అసలు చెన్నైకి వెళ్ళిపోయారు ఆవిడ. అలాంటి స్థాయిలో ఉన్న సమయంలోనే రిషికొండ ఇష్యూ తెర మీదకి వచ్చింది. రిషికొండ ఇష్యూ ఏపీ గల్లీ నుంచి ఢిల్లీలో జాతీయ మీడియా వరకు అంత హైలైట్ అవుతూ ఉంటే బట్ రోజా దాన్ని ఖండించే విధంగా కావాలంటే డబ్బులు వెనక్కిస్తామన్నట్టు మాట్లాడారు. ఇవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెస్టుల కోసం కట్టించారంటూ కూడా మాట్లాడారు. అలా అనేక రకాలుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆవిడ. అప్పుడే రోజా ఎప్పుడైతే దీన్ని కండెమ్ చేసే ప్రయత్నం చేశారు, రిషికొండ ఇష్యూని ఆమె జగన్మోహన్ రెడ్డిని సేవ్ చేసే ప్రయత్నం చేసిందో అక్కడే ఆమె చేసిన అక్రమాలు బయటకు వచ్చాయి. ఈ రోజున అక్కడే గాలి భానుప్రకాష్ ఒక ట్వీట్ వేయడం జరిగింది. రిషికొండలో పలు నిర్మాణాలకి పలు కాంట్రాక్టులు కట్టబెట్టినందుకే వాళ్ళంతా రోజాకు బెంజ్ కారు కొనిచ్చారంటూ కూడా ఆయన ఎండార్స్ చేసే ప్రయత్నం చేశారు దాన్ని. ఆ బెంజ్ కారు విషయాన్ని కూడా వెలికి తీయాలంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి కూడా, అధికార పార్టీలో ఉండి కూడా. ఈరోజు గతంలో మనం చూస్తే రిషికొండ మీద అనేక అక్రమ నిర్మాణాలకు ఆమె కారణమయ్యారు. యాక్చువల్గా రిషికొండ ప్యాలెస్ని ఓపెన్ చేసింది కూడా, రిబ్బన్ కట్ చేసింది కూడా ఆవిడే ఆ రోజున. బట్ అవి పేరుకు మాత్రమే గెస్టుల కోసం అని చెప్పారు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అని చెప్పారు. అంతకుముందు ఉన్న పాత వాటిని కారణం లేకుండానే హరిత ప్లాజా లాంటి వాటిని కూలగొడతాం జరిగింది. అదేవిధంగా చూసినట్టయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం అంతే ఎక్విప్మెంట్ని విదేశాల నుంచి రప్పించడం జరిగింది. వీటన్నిటికీ సంతకాలు పెట్టింది, పర్మిషన్లు ఇచ్చింది టూరిజం శాఖ మంత్రిగా ఉన్న రోజానే. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది బ్లంట్గా రోజా వ్యవహరించిన తీరు ఈరోజు ఆ మెడకు చుట్టుకుంది. సో బెంజ్ కారు రోజాకి అంతకుముందు అప్పుల్లో ఉన్న రోజాకు బెంజ్ కారు రావడం వెనుక ఈరోజు పూర్తి స్థాయిలో ఆమెకు జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయి. సొంత కాంట్రాక్టులు కట్టబెడతాం కారణంగానే ఆమె బెంజ్ కారు వచ్చింది అనే విషయాన్ని ఈరోజు ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు గాలి భానుప్రకాష్. ఈ ఇష్యూలోనే రోజా ఈరోజు అడ్డంగా ఇరుక్కుపోయింది అనుకోవాలి. సోషల్ మీడియా వేదికగా ఈరోజు రోజా మీద ఆ స్థాయిలో సెటైర్లు పేలుతున్నాయి. ఆమె బెంజ్ కారుతో సహా ఆమె దిగిన ఫోటోలను పెట్టి సోషల్ మీడియా అంతా కూడా రోజాని ట్రోల్ చేస్తూనే ఉంది. మరి ఈరోజు తిరుపతి దర్శనాల విషయంలో ఆమె ఇరుక్కున్నారు అడ్డంగా. ఇప్పటికే ఆ అవకతవకలను కూడా ఈరోజు బయటికి తీసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం. టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో ఆమె చేసిన అక్రమాలు కూడా ఆడుదాం ఆంధ్ర మొదలు
మొదలుకొని ఈరోజు రుషికొండ ప్యాలెస్ వరకు ఆమె చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఆమె ఆస్తుల గురించి కూడా కొంతమంది ప్రైవేట్ కేసులు కూడా ఫైల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇవన్నీ ఒక అయితే ఈరోజు బెంజ్ కార్ సంగతి ఏంటంటే కూడా సోషల్ మీడియాలో రోజా ట్రోల్ అవుతున్న పరిస్థితి మాత్రం నిజంగానే దారుణమనే చెప్పుకోవాలి. యాక్చువల్గా మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బెంజ్ కార్ కొనకూడదు అంటే కొనొచ్చు, అది సక్రమంగా అనేది మాత్రం అండర్లైన్ చేసుకోవాలి. సో రోజా వ్యవహరించిన తీరు మాత్రం ఈరోజు మాత్రం ఆ పాపాల చిట్ట ఒక్కొక్కటిగా బయటపడుతుంది. మరి వీటన్నిటికీ రోజా ఏం సమాధానం చెప్తారనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.